హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఇంట్రడక్షన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. గత వీడియోలో కొన్ని ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేయగా దానికి కొనసాగింపుగానే మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలను మాత్రమే డిస్కస్ చేద్దామండి. తదుపరి వీడియో నుంచి ఒక్కొక్క చాప్టర్ వైజ్గా మొత్తంగా ఆ టాపిక్ను మొత్తంగా క్షుణ్ణంగా చదువుకొని అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి టాపిక్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మౌలిక సదుపాయాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. 2025 జనవరి నాటికి తెలంగాణలో కాంట్రాక్టు విద్యుత్ సామర్థ్యం ఎంతగా ఉంది అంటే 26,212 మెగావాట్లండి. ఈ యొక్క డిజిట్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి. 2025 జనవరి నాటికి తెలంగాణ విద్యుత్ సామర్థ్యం ఎంత అంటే 26,212 మెగావాట్స్ ఉండడం జరిగాయండి. అయితే ఈ యొక్క విద్యుత్ అనేది ఏ మార్గాల ద్వారా ఉత్పత్తి అవుతుందో గనక పరిశీలిస్తే ఇందులో థర్మల్ విద్యుత్ వచ్చేసి 14,602 మెగావాట్లను, అదేవిధంగా పునరుత్పాదక ఇంధనం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వచ్చేసి 11,399 మెగావాట్లు, అదేవిధంగా న్యూక్లియర్ అండి అణుశక్తి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ వచ్చేసి 211 మెగావాట్లు అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో అత్యధికంగా విద్యుత్ దేని ద్వారా ఉత్పత్తి అవుతుందంటే మొదటి స్థానంలో థర్మల్ ద్వారా, రెండవ స్థానంలో పునరుత్పాదకాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక తెలంగాణకు సంబంధించి నీటిపారుదల సౌకర్యం గురించి కనుక పరిశీలిస్తే మేజర్ అదేవిధంగా మీడియం ప్రాజెక్టుల కింద తెలంగాణలో 96.64 లక్షల ఎకరాలు అనేది సాగు కావడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అత్యధికంగా ఏ ప్రాజెక్టుల కింద తెలంగాణలో వ్యవసాయం సాగవుతుందంటే మేజర్ మరియు మీడియం ప్రాజెక్టులను గుర్తుంచుకోండి. మొత్తంగా ఎన్ని లక్షల ఎకరాలు అంటే 96.64 లక్షల ఎకరాలండి. ఇవి మొత్తం సేద్యంలో దాదాపుగా 75.76% మేర కేవలం మేజర్ మరియు మీడియం ప్రాజెక్టుల కిందనే తెలంగాణలో సేద్యం కావడం జరుగుతుంది. ఇక మైనర్ ఇరిగేషన్ ద్వారా తెలంగాణలో 25.71 లక్షల ఎకరాలు సేద్యం కావడం జరుగుతుందండి. అంటే 20.15% అని గుర్తుంచుకోండి. ఇక తెలంగాణలో మొత్తం నీటిపారుదల సామర్థ్యం వచ్చేసి 127.57 లక్షల ఎకరాలండి. వీటన్నింటికి గురించి కూడా మనం తదుపరి చాప్టర్లలో క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిజిట్ని అయితే గుర్తుంచుకోండి. మొత్తం నీటిపారుదల సామర్థ్యం ఎంత అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 127.57 లక్షల ఎకరాలు. ఇక మరొకటండి, రోడ్డు నెట్వర్క్ గురించి కనుక పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు నెట్వర్క్ యొక్క మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే 1,11,775.56 కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ను మన రాష్ట్రం కలిగి ఉండడం జరిగింది. ఇందులో అత్యధికంగా రోడ్డు నెట్వర్క్ కలిగినటువంటి జిల్లాలలో మొదటి స్థానంలో రంగారెడ్డి ఉండడం జరిగిందండి. రెండవ స్థానంలో నల్గొండ ఉండడం జరిగింది. రంగారెడ్డి వచ్చేసి 7,932.14 కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉండగా నల్గొండ వచ్చేసి 7,766.92 కిలోమీటర్లతో రెండవ స్థానం ఉందండి. వీటికి సంబంధించి మనకు ప్రత్యేకమైన చాప్టరే ఉంది మౌలిక సదుపాయాల గురించి. అక్కడ క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక మరొకటండి, త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కింద మొత్తంగా 361.52 కిలోమీటర్ల మేర హైదరాబాద్ చుట్టూ ఈ యొక్క త్రిబుల్ ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ను కనెక్టివిటీని అయితే పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని కిలోమీటర్లు త్రిబుల్ ఆర్ కింద అభివృద్ధి చేస్తున్నారు అంటే 361.52 కిలోమీటర్లని గుర్తుంచుకోండి. ఇందులో ఉత్తర ప్రాంతంలో 161.52 కిలోమీటర్లు కాగా దక్షిణ ప్రాంతంలో 200 కిలోమీటర్ల మేర ఈ యొక్క త్రిబుల్ ఆర్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, తెలంగాణ రాష్ట్రంలో 6 కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తుంది తెలంగాణ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. తెలంగాణలో మొత్తంగా ఏవియేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసి 6 కొత్త విమానాశ్రయాలను అయితే అభివృద్ధి చేయబోతుంది. అందులో 3 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల కింద అభివృద్ధి చేయబోతుండగా మరో 3 వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టుల కింద అభివృద్ధి చేయబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుకు ఎంపికైనటువంటి జిల్లాలను కనుక పరిశీలిస్తే నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి
భద్రాద్రి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే, ఈ ఇటీవల కాలంలో తెలంగాణ ఆర్థిక సర్వేలో పేర్కొన్నటువంటి గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల కింద అభివృద్ధి చేస్తున్న విమానాశ్రయాలలో లేని జిల్లాను గుర్తించండి అని అడగవచ్చు. కాబట్టి నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి అని గుర్తుంచుకోండి. బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల కింద అభివృద్ధి చేయబోతున్నటువంటి విమానాశ్రయాలు వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా సరైనవి గుర్తించండి, లేనిది గుర్తించండి అని అడుగుతాడు. కాబట్టి బ్రౌన్‌ఫీల్డ్ కింద వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల కింద నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విమానాశ్రయం కింద ప్రస్తుతం 72 దేశీయ, అదేవిధంగా 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఈ యొక్క విమానాశ్రయం అనేది సేవలను అందిస్తుంది. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, టెలిఫోన్కు సంబంధించినటువంటి అంశం. 2024 సెప్టెంబర్ నాటికి తెలంగాణలో టెలిఫోన్ చందాదారుల సంఖ్య 41.94 మిలియన్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. డిజిట్ను గుర్తుంచుకోండి. 2024 సెప్టెంబర్ నాటికి తెలంగాణలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య వచ్చేసి 41.94 మిలియన్లు ఉండగా, ఇందులో వైర్లెస్ వినియోగదారులు అంటే మొబైల్ ఫోన్ కలిగినటువంటి వినియోగదారులు 40.42 మిలియన్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 40.42 మిలియన్ల వినియోగదారులు వైర్లెస్ ఫోన్ను కలిగి ఉండడం జరిగింది. అంటే దాదాపుగా 96.38% మంది తెలంగాణలో వైర్లెస్ వినియోగదారులు ఉండగా, అదేవిధంగా వైర్లైన్ వినియోగదారులు 3.62% అండి. అంటే 1.52 మిలియన్ల ప్రజలు ఈరోజు వైర్లైన్ ఫోన్లనైతే కలిగి ఉండడం జరిగింది. ఇక ఆరోగ్య రంగం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్య రంగం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద గతంలో ఉన్నటువంటి బీమా పరిమితి లేదా హెల్త్ కవరేజ్ అనేది 5 లక్షలు అనేది ఉండడం జరిగింది. అలాంటి హెల్త్ కవరేజీని ఇటీవల కాలంలో 10 లక్షలకు పెంపొందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 97% వరకు ప్రసవాలు అనేవి జరుగుతున్నాయండి. 97% వరకు సురక్షితమైనటువంటి ప్రసవాలు అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 149 అంగన్వాడీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా 35,700 అంగన్వాడీ కేంద్రాలతో కూడినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాతా శిశు ఆరోగ్యానికి మద్దతుగా పనిచేస్తున్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐసిడిఎస్ఎస్ వచ్చేసి 149 అని గుర్తుంచుకోండి. 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు తెలంగాణలో మాతా శిశు ఆరోగ్యానికి మద్దతుగా పనిచేస్తున్నాయండి. ఇక మరొక అంశం అండి, అటవీ రంగం అండి. అటవీకి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం వచ్చేసి 27,688 చదరపు కిలోమీటర్లు అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అటవీ విస్తీర్ణం ఎంతగా ఉంది అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి 27,688 చదరపు కిలోమీటర్లు అండి. అయితే ఈ యొక్క చదరపు కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతాన్ని కలిగి ఉంది అంటే 24.69% అండి. ఈ యొక్క డిజిట్ను కూడా గుర్తుంచుకోండి. డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణం శాతం ఎంత అని అడుగుతాడు. కాబట్టి 24.69% అండి. అదే భారతదేశంలో అటవీ విస్తీర్ణ శాతం ఎంతగా ఉంది సగటున అంటే 23.59% అనేది ఉండడం జరిగిందండి. అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే జాతీయ అటవీ విస్తీర్ణ సగటు కన్నా కూడా తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణం శాతం అనేది అధికంగా ఉంది అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద జిహెచ్ఎంసి పరిధిలో 55 కిలోమీటర్ల మేరకు పునర్జీవింపజేయడమే లక్ష్యం అండి. అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి 55 కిలోమీటర్ల మేర ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద పరిశుభ్రం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఎన్ని కిలోమీటర్లని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 55 కిలోమీటర్లని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో కొన్ని ముఖ్యమైన అంశాలని ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
తీసుకురావడం జరిగింది. తదుపరి వీడియో నుంచి ఒక్కొక్క చాప్టర్ గురించి క్షుణ్ణంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో ఏ విధమైన ప్రశ్నలు అడిగారు, భవిష్యత్తులో ఏ విధమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందో ఇంపార్టెంట్ ఏరియాస్ని మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీటికి సంబంధించిన పీడిఎఫ్లని మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంచుతాను. థ్యాంక్ యూ.